చక్కగా అందరూ కలిసి ఏకస్వరంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంచెం స్వరం ఎత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రెండవ దినమున కూడా మీ మధ్యన దీనుడను అల్పుడను ఎందుకు పనికిరని అభాగ్యునైన నన్ను తిరిగి దేవుని వాక్యమును ప్రకటించడానికి కృప చేసిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ స్థలానికి ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు, స్థానిక పాస్టర్ గారు కరుణాకరయ్య గారికి, ఎఫ్సి బామ్మ గారికి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నవారు అందరూ చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించండి. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెల్లించండి. అంటే నీరసంగా ఉన్నట్టు చెప్తారేంటమ్మా? బిగ్గరగా చెప్తాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. గడిచిన రాత్రి దేవుడు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనతో, మనందరితో మాట్లాడునుగాక. ఆయన వాక్కు సూటిగా నేరుగా మన హృదయాలను తాకునుగాక. మంచిది. తడువు చేయకుండా, ఆలస్యము చేయకుండా మీ బైబిల్ గ్రంథాలు తెరిచి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కానించి 6 వచనాలు చదవండి. అమ్మ మైక్లో చదివితే బాగుంటుంది అనుకుంటున్నా. కొంచెం ఇది సౌండ్ పెట్టరా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. నా సహోదరులలో చదవండి అమ్మా. హననియా అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. అది హననియా కాదమ్మా, హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేత పట్టుకుని ఉదయకాల సమయంలో నీ కృపాసనమున చేరి ఎందుకు పనికిరానటువంటి దీనులను, దరిద్రులను నిలిచి ఉండగా నిశ్చయముగా ప్రాణాత్మ దేహ శరీరములతో మీకు లొంగిపోవచ్చుండగా కాల్చి బూడిద చేసి పుటమ వేసి ఈ మట్టి ఘటమును మీరు మహిమ ఘటముగా నింపి నా నోట నీ మాట పెట్టి బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వాక్కు నీది, ప్రజలు నీవారు. ఒప్పించేవాడిగా, దృఢపరుచువాడిగా, కార్యసిద్ధి కలుగ చేయువాడిగా నీ శైలిలో, నీ స్థాయిలో కార్యములు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందియున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో ఎంత ఉజ్జీవంగా ఉంటే దేవుడు మన పట్ల కూడా మన భక్తి జీవితంలో అంత ఉజ్జీవంగా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక శ్రద్ధ కలిగి బైబిల్ వైపు కాకుండా తేటగా నా ముఖం వైపు చూసి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మనందరితో మాట్లాడునుగాక.
ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో మనొక సందర్భాన్ని లేక ఒక ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్, ఒక సంఘటనను మనము చూస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమమును అర్తహషస్త రాజు యొద్ద గిన్నె అందిస్తున్న నెహెమ్యా మిగిలిన శేషంలో కొందరిని యోగక్షేమములు తెలుసుకుంటూ అడిగితే వారు చెప్పిన మాట ఏమిటంటే యెరూషలేము ఒకప్పుడిలాగా లేదు నాయనా, యెరూషలేము శత్రువు చేత ముట్టడి వేయబడి ప్రాకారములు కూల్చివేయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి వేయబడ్డాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఎవరినైనా యోగక్షేమం అడిగినప్పుడు వారు బాధాకరమైన విషయం చెప్తే అయ్యో అని మనం ఎలాగూ బాధపడతామో, నెహెమ్యా అంతకంటే 100 రెట్లు ఎక్కువగా బాధపడ్డాడు. ఎందుకు నెహెమ్యా బాధపడవలసి వచ్చిందంటే, ఆ యెరూషలేము పట్టణంలో వారి పితరుల సమాధులు కలిగిన పట్టణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము రెండవ రాకడ స్థాపించబడుటకు సిద్ధపడుతున్న దేశము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటి నెహెమ్యా బాధపడిన పని? ఎందుకు బాధపడవలసి వచ్చింది? ఎందుకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నెహెమ్యా ప్రార్థన చేయవలసి వచ్చిందని ఆగి ఆలోచిస్తే అక్కడ తేటగా చెప్పారు. ఏమని చెప్పారు? యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, దాని ప్రాకారములు కూల్చివేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యెరూషలేము అని మనం ఒక దేశముగా చెప్పుకుంటుంటే దాన్ని మనము ఆత్మానుసారముగా అర్థం చేసుకున్నట్లయితే యెరూషలేము అనగా దేవుని మందిరము. ఏమిటండి? ఇప్పుడు ఏది దేవుని మందిరము? ఏది దేవుని మందిరము? యెరూషలేము. కరెక్టే. దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట ఏమిటంటే, మిమ్ములను మీరు మందిరములుగా కట్టుకొనొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకుంటే కనపడుతున్న ఈ మందిరము కాదు కానీ, యెరూషలేము దేశముగా పిలువబడుతున్న ఆ మందిరము కాదు కానీ, దేవుని రక్తము చేత కడగబడి ఆయనతో నిబంధన చేయబడిన మనమందరము ఒక్కొక్కరము ఒక్కొక్క మందిరములుగా అమర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకైతే చెప్పాలి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను రాత్రే చెప్పాను, మీ దగ్గర రిప్లై ఉంటే నా దగ్గర సప్లై ఉంటుందని. మీరే నీరసంగా దిగాలుగా ఉన్నారనుకో, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారు. గనుక మనం అలా ఉండొద్దు. నిశ్చయముగా దేవుడు అటువంటి సకల ఆటంకములను దూరపరుచునుగాక. ఆమేన్. నేరుగా మనము పాఠములోనికి వెళ్తే, యెరూషలేము అనబడుతున్న మందిరం అనబడుతున్న మనలో చాలా సందర్భాలలో, చాలా సమయాలలో యెరూషలేము ప్రాకారము ఎలాగునైతే శత్రువు చేత కూల్చివేయబడిందో, దాని గుమ్మములు ఎలాగునైతే అగ్ని చేత కాల్చివేయబడినాయో, మన భక్తి జీవితంలో కూడా
అలాగునే చాలాసార్లు ఏం చేయబడుతుందండి? మన భక్తి జీవితము చతికిల పడిపోతుంది. వాక్యంలోనికి వెళ్ళక ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే, భక్తి కలిగిన కుటుంబము అనుదినము ప్రార్థన చేసుకుంటూ, కుటుంబారాధన చేసుకుంటూ, వారి పనులకు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి వారు ఉన్నప్పుడు మనము ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసి మొదలుపెట్టి చూడండి, ఖచ్చితముగా అసాధ్యం అనుకున్న పనిని దేవుడు మన ఎడల ప్రార్థన ద్వారా సుసాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఒక భక్తుడు పాట పాడాడు, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాలో ఉండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో ఉండగా, అసాధ్యమైనది లేనే లేదు. చప్పలు కొడుతూ, నన్ను బలపరచువాడు నాతో నుండగా, అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచువాడు, అందరూ కలిసి, సాధ్యమే నా యేసు నాతో నుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాలో నుండగా, అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచు యేసు నాతో నుండగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు మన ఎడల సాధ్యకారము కాని పనులను ప్రార్థనతో ప్రారంభిస్తే సాధ్యపరుస్తాడు. గనుక మన జీవితంలో మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది ఏమిటంటే, ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. స్తోత్రం. ఎప్పుడైతే మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో, ప్రార్థన జీవితం అంటే ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయండి. కొంతమంది ఏం చేస్తారంటే, నైనా ప్రయాణంలో వెళ్తున్నాను, తోడుగుండండి, నీ దూతవరు నాకు కావాలి అని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేనండి. కనీసం ఆ ప్రార్థన చేసిన వ్యక్తి గుమ్మం దాటి కూడా వెళ్దా ప్రార్థన. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేయమంటే స్తోత్రం 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 స్తోత్రం, అలాగూ దీర్ఘదర్శిలోకి నిద్రలోకి వెళ్ళిపోతారు. మనము ప్రార్థించేటప్పుడు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే దేవుడు అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏటి మెలకువగా ప్రార్థన చేసినప్పుడు కళ్ళు చూడమని కాదు, ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు, హృదయమును, ఆలోచన మన స్వాధీనపరచుకుని పూర్తిగా ఆత్మవశ్యమైపోతే, దేవుని చిత్తముకు అప్పగించుకుంటే, దేవుని నడిపింపుగా అప్పచెప్పుకుంటే, నీవు మోకరిస్తే సమయము నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ప్రార్థిస్తే, అయ్యి బాబోయ్ నేనే ఎంతసేపు ప్రార్థన చేసావని నీకు నువ్వే ఆశ్చర్యపోయినంతగా దేవుడు ప్రార్థనాత్మలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయడానికి మోకరించి ఏం చేస్తారంటే, కనీసం వారు మోకరించి అప్పుడే ఒక్క నిమిషం అవ్వదు, అయ్య బాబాయ్ నేను అప్పుడే ఒక గంట సేపు మోకరించేసాను అన్నంత ఫీలింగ్తో మోకాలు దిగిపోతారు, కూర్చుండిపోతారు. అసలు అలా చెయ్యొద్దు. మనము శక్తితో నింపబడిన వారము కనుక, ఆయన రక్తముతో నిబంధన చేయబడిన వారము గనుక, ఆయనకు మందిరములుగా అమర్చబడిన వారము గనుక, మనము శ్రమ అయినప్పటికీ మనము శ్రమలను జయిస్తే దేవుడు జయగలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనము మోకరించి ప్రార్థన చేయుచుండగా దేవుడు అసాధ్యమైన కార్యములు సుసాధ్యపరచగలగాలి. మనము ప్రార్థిస్తే బంధకముల చేత బంధించబడిన వారి బంధకములు తెగిపోవాలి. పాపపు కాడి కింద ఉన్న వారి కాడి విరగొట్టబడాలి. శ్రమలలో నలిగిపోతున్న వారి
నలుగులాట బ్రతుకులో నుంచి వారు విడిపించబడాలి. మనము ప్రార్థిస్తే దేవుని కృప రావాలి, మనము ప్రార్థిస్తే దేవుని సమాధానం రావాలి, మనము ప్రార్థిస్తే ఆయన సన్నిధి దిగి రావాలి, మనము ప్రార్థన చేస్తే ఆయన కార్యములు ప్రారంభం అవ్వాలి, మనము ప్రార్థన చేస్తే దేవుని కృప విశేషముగా మన మీదకి దిగి రాగలగాలి. మనము ప్రార్థించగా మన పరిస్థితులు మార్చిపోయబడాలి. మనము ప్రార్థించగా లోకములో కొట్టుమెట్టులాడుతున్న ప్రజలు, పడి చెడి పతనమైపోయిన జీవితాన్ని అనుభవిస్తున్న వారు శీఘ్రముగా రక్షణలోనికి రావాలి. అలాంటి ప్రార్థన మనము చేయగలగాలంటే దేవుని సన్నిధిలో మోకరించి, ఎలాగునైతే నెహెమ్యా ఆయన కొరకు కాకుండా, ఒకవేళ ఇది కూలిపోవడానికి పితరులు చేసిన తప్పిదములు ఏమో, ఇది శత్రువుల చేత కాల్చివేయబడడానికి దోషములు పట్ల ఏమో, లేక దోషముల వలనేమో, అవిధేయత వలనేమో అని నెహెమ్యా మోకరించి పితరుల పాపములు ఆయన భుజము మీద వేసుకుని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగునైతే అబ్రహాము లోతు కొరకు అడ్డుపడి ప్రార్థన చేశాడో, మనము కూడా నశించిపోతున్న వారి కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. రెండవదిగా నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, అదే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ తలలు పైకెత్తి చూడాలి. సంపూర్ణ మహిమ, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నెహెమ్యా హనానీయను ఒకడును తన సహోదరులను యెరూషలేము గురించి అడిగినప్పుడు, వారు యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి అన్న మాట విన వెంటనే నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, సంతోషంతో అబ్బా మంచి బిల్లే కూలిపోయినాయి అని సంతోషించలేదు. దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇలాగ చూడాలి. అందరూ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని వాక్యం మీద పెట్టండి. నెహెమ్యా ఆ మాట వినగానే ఆలస్యం చేయలేదు, తడువు చేయలేదు. ఆ మాట విని వెంటనే నెహెమ్యా దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా ప్రార్థన ద్వారా పరిస్థితులను మారుస్తానని సెలవిచ్చిన దేవుడు, మనము ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చబడలేదు అనుకోండి, దేవుని మీద నింద వేయకూడదు. మనం మోకరించి ప్రార్థన చేస్తే శక్తి సరిపోవటం లేదన్నమాట. ఇప్పుడు సరైన వోల్టేజ్ లేకపోతే ఎలాగున్న ఫ్యాన్లు లైట్లు మిలుకు అని తిరుగుతాయో, అలాగునే సరైన ప్రార్థన శక్తి లేకపోతే దేవుని కార్యాలు మనము చూడలేం. పితరుల పాపములను ఆయన భుజము మీద వేసుకుని నెహెమ్యా ప్రార్థన చేయటమే కాకుండా, రెండవదిగా నెహెమ్యా చేసిన పని ఏమిటంటే దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం కదా, కార్యం జరగట్లేదు కదా, మనం వెంటనే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో నిశ్చయముగా దేవుని ముఖ దర్శనము మనకు కలుగుతుంది. 40 దినాలు రాత్రింబగలు సినాయి కొండ మీద మోషే కనీసము నీళ్లు కూడా త్రాగకుండా దేవుని మేఘములోనికి వెళ్ళి ఆయన ముఖ దర్శనము చూశాడు. మనము కూడా ప్రార్థన చేశాను, అవ్వలేదు, దేవుడు ఇంతే, దేవుడు నమ్ముకున్నాను కానీ మనకేం జరుగుతుందని నిరాశ పడకూడదు.
మన పక్కనే ఉంటాడండి అపవాదిగాడు. ఏం చేస్తాడంటే, చేసోలే ప్రార్థన, ఏం జరిగింది మానే ప్రార్థన అంటాడు. అవును కదా, ప్రార్థన చేశాను కానీ ఏమైంది అని వాడితో ఏకీపిస్తాం మనం అపవాదిగాడితో. అందుకనే మన బ్రతుకులో నిరాశ, అందుకనే మన బ్రతుకులో ఎదుగులేదు, అందుకనే మన కుటుంబంలో క్షేమం లేదు, అందుకనే మన కుటుంబంలో సంతోషం లేదు, అందుకనే మన కుటుంబంలో ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు అనారోగ్యము, ఎప్పుడు శ్రమలు. మనము అపవాదితో ఏకీవించకుండా మనం ఎప్పుడు ఆయన తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తామా అని చేతులు చాచి ఎదురు చూస్తున్న యేసయ్యకు ప్రార్థన చేస్తే, ఆయనతో ఏకీభవిస్తే నిశ్చయముగా ఎడారి లాంటి నీ బ్రతుకును ఏదేనుగా మార్చేస్తాడు. ఆమేన్. సమృద్ధి లేని నీ కుటుంబాన్ని సకల సమృద్ధితో నింపుతాడు. నా దేవుని తట్టు తిరిగి నీవు ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీ గిన్నె నిండి పొర్రునంతగా దేవుడు కృప చేస్తాడు. చేపలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. కొట్టాలి బిగ్గరగా చేపలు కొడుతూ. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఇక్కడ నెహెమ్యా చేస్తున్న పని ఏమిటంటే ఉపవాస ప్రార్థన. ఏం చేస్తున్నారండి? ఉపవాస ప్రార్థన. మన జీవితంలో కూడా ఉపవాసంతో కూడిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తామో మనము సాధించలేని వాటిని ఉపవాసపు ప్రార్థన ద్వారా దేవుడు మనలో నుండి, మనతో నుండి సాధ్యపరుస్తాడు. వాటిని సాధించగలిగిన కృప దయచేస్తాడు. నెహెమ్యా దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పని ఏమిటంటే, అయ్యా ఈ ప్రాకారాన్ని నేను తిరిగి కట్టాలనుకుంటున్నానయ్యా, ఈ గుమ్మమును తిరిగి అమర్చాలనుకుంటున్నాను, నాకు శక్తి చాలదు, నా వల్ల కాదు ఈ పని, నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు నాయనా, నీవు నాలో ఉండి సహాయము చేయి. సహాయకర్త అయిన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు నా పట్ల వ్యాజ్యమాడి కార్యము జరిగించు అని నెహెమ్యా దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన భక్తి జీవితంలో ఏదో గుడ్డెద్దు చేలో పడిపోయినట్టు వెళ్ళిపోవడం కాదు. అసలు మన భక్తి జీవితంలో సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని మనము ఆగి ఆలోచించి అప్పుడు జీవించాలి. మనము వెనదిరిగి చూస్తే మన మార్గము తిన్నగా కనపడాలి కానీ వంకర టింకర్లుగా కనపడకూడదు. కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకు అయినా దేవునిలో నిలిచి ఉండాలి తప్ప కొంచెం సేపు అటేపు, కొంచెం సేపు ఇటేపు, లేక ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసామనుకోండి, అర్ధాంతరంగా నట్ట నడి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం జరుగుతుంది. అందుకనే దేవుడు అంటాడు, ఉంటావా వెచ్చగా నుండు, లేదా చల్లగా నుండు, నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. తండ్రి గారు రాత్రి చెప్పారు, 100 ఉంటే ఎంత సంతోషంతో ఉంటామో 100 పోయినా సరే అదే సంతోషంతో కలిగి ఉంటే దేవుడు మన భక్తి జీవితాన్ని మెచ్చుకుని మనము చేస్తున్న ప్రార్థనను ఆలకించి మన పట్ల కార్యములను జరిగిస్తాడు. ఏమిటా కార్యములంటే, రాత్రి చదువుకున్నట్లుగా మనము అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యమును దేవుడు మన ఎడల జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, అదే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చివరి లైన్లు, ఆకాశమందలి దేవుని ఎదుట
చేసి విజ్ఞాపన చేసి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ చూడాలి. నెహెమియా ఉపవాసంతో ప్రార్థన చేయడమే కాకుండా పితరులు చేసిన పాపములు తన మీద వేసుకుని ప్రార్థన చేసుకుని వారి పట్ల పాపములను ఒప్పుకుంటమే కాకుండా నెహెమియా చేసిన పని ఏమిటంటే ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడు. కనిపిస్తున్న బొమ్మలకో చెట్లకో మనము దండం పెట్టుకుని వారికి ప్రార్థన చేయటం కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవాకు, సృష్టినే సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవాకు మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ఎడల తన శక్తి చేత కార్యసిద్ధిని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజ్ఞాపన అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు మన రోడ్లో డ్రైనేజ్ కావాలని మనము మున్సిపల్ ఆఫీస్లో కానీ పంచాయతీ ఆఫీస్లో కానీ లెటర్ పెడతాం. దేని గురించి పెడుతున్నాం? మనము డ్రైనేజ్ కావాలని లెటర్ పెడుతున్నాం. అంతేగాని మా కుటుంబంలో ఏసీ లేదని మనం లెటర్ పెడతామా? మనం దేని గురించి లెటర్ పెడుతున్నాం? డ్రైనేజ్ గురించి లెటర్ పెట్టాం. కాబట్టి మనము ఆఫీస్లోనికి వెళ్ళి ఆ పని అవ్వట్లేదు అనుకోండి, పదే మనం ఏం చేస్తాం? సార్ కొంచెం మా ఇదిలో డ్రైనేజ్ అయింది సార్ కొంచెం మా ఇదిలో డ్రైనేజ్ కొద్దిగా చూడండి సార్ అని మనం ఎలాగునైతే వారిని బ్రతిమలాడుకుంటామో, మన విన్నపములను తెలియచేస్తామో, అలాగుననే ఆకాశమందులు ఉన్న యేసయ్యకు మనం విజ్ఞాపన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. విజ్ఞాపన అనగా అర్థం ఏమిటంటే ఆయన సన్నిధిలో మనము బ్రతిమలాడుకోవాలి. ఏదైనా అంశము కొరకు లేక ఏదైనా ప్రార్థన అవసరత మనకు ఎదురైనప్పుడు ఆయన సన్నిధిలో, దేవా ఇది నా పరిస్థితి, ఇది నా ఇబ్బంది, ఇది నా శ్రమ, ఇది నా కొలిమి, నన్ను నాయనా దీవించు, ఆశీర్వదించు, నీకు విజ్ఞాపన చేయుచుండగా విజ్ఞాపనలు అంగీకరించు దేవుడవైన యెహోవా నా విజ్ఞాపనను అంగీకరించి కార్యము జరిగించు. నెహెమియా ఆకాశమందలి ఉన్న దేవునికి విజ్ఞాపన చేశాడు. తను పని చేస్తున్న రాజైన అర్తహషస్తాకు విజ్ఞాపన చేయలేదు, విన్నపమును చెప్పుకోలేదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడైన యేసయ్యకు విజ్ఞాపన చేశాడు. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో విజ్ఞాపన కర్త అయిన దేవుడు ఆ విజ్ఞాపనను ఆలకించి దేవుడు నెహెమియా ద్వారా తిరిగి కూల్చివేయబడిన ఆ యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టించగలిగిన సామర్థ్యతను దయచేశాడు. అగ్ని చేత కాల్చివేయబడిన గుమ్మములను తిరిగి అమర్చడానికి సామర్థ్యాన్నిచ్చాడు. మన భక్తి జీవితంలో పాప క్షమాపణార్థమైన ఒప్పుకోలు ప్రార్థన మనకుంటే, రెండవదిగా కన్నీటితో కూడిన ఉపవాసపు ప్రార్థన మన జీవితంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేయగలిగిన ప్రార్థన శక్తి మనకుంటే, విజ్ఞాపనాత్మ మనకుంటే, నిశ్చయముగా మన జీవితంలో దేవుడు తిరుగులేని జయకరమైన బ్రతుకును మనకు అనుగ్రహించునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పితరుల పాపములు ఒప్పుకుని విజ్ఞాపన చేసిన నెహెమియాకు దేవుడు ఎలాగున్నా తిరిగి యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి, ఆ ప్రాకారములు కట్టడానికి సామర్థ్యతనిచ్చాడంటే, అదే నెహెమియా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదవండి. 2-3 వచనాలు చదవండి. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. దేవునికి సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ఇప్పుడు ఇలాగ చూడండి, నెహెమ్యా మొట్టమొదటిగా ఏం చేశాడు? పితరుల పాపములను తన భుజం మీద వేసుకుని ప్రార్థన చేశాడు. రెండవదిగా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశాడు. మూడవదిగా ఆకాశమందలి ఉన్న దేవునికి విజ్ఞాపన చేశాడు. ఈ మూడు చేయుట ద్వారా దేవుడు రాజులో నుండి కార్యములు మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము చెబుతున్నప్పుడు మనకు అధికారులు స్పందించలేదనుకోండి, రెస్పాన్స్ అవ్వలేదనుకోండి, మేము అడిగితే చేయడైనా అని మనం వారి మీద తిరగబడటం కాదు. మోకరించి దేవునికి ప్రార్థన చేసామనుకోండి, అధికారుల హృదయములను మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుల హృదయములో ప్రేరేపణ కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజులనే శాసించగలిగిన కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నెహెమ్యా నేరుగా రాజు యొద్దకు వెళ్ళి పలానా పరిస్థితి అని తన గుట్టు లేక తన సమస్య అక్కడ చెప్పుకోకుండా దేవుని ఎదుట చెప్పుకున్నాడు గనుక దేవుడే రాజు నోట నుండి పలికిస్తున్న మాట ఏమిటంటే, నెహెమ్యా, ఎందుకు నీవు దుఃఖముతో ఉన్నావు? వై యు లుకింగ్ సో సాడ్? నీకు ఎటువంటి వ్యాధి లేదే, ఆరోగ్యవంతుడివే, కానీ ఎందుకు నీవు అలాగూ బాధతో ఉన్నావు అని రాజు నెహెమ్యాని అడిగగా, నెహెమ్యా, అయ్యా పలానా పరిస్థితి అండి, ఇలాగూ జరిగిందండి, మా పితరులు సమాధులు కలిగిన పట్టణం అండి, ప్రాకారములు పడద్రోయబడ్డాయండి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినవండి, మహిమ కలిగిన రాజు ప్రవేశించే గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయండి అని రాజు దగ్గర బదులియేగా రాజు, ఓహో అలాగునా, సరే అయితే అని ఊరుకోలేదు. అక్కడకు ఏ సామాగ్రి అయితే అవసరమో ఆ సామాగ్రిని ఇక్కడ కదండి, వారి తలుపు కొడితే వారు వచ్చారు. వారు వస్తే, అమ్మా మేము ఇలా మేము దొంగతనం చేయడానికి చాలా రోజుల నుంచి మీ గృహంలో ప్రయత్నిస్తున్నాం, కానీ మీ గృహం చుట్టూ ఒక ఎత్తైన ప్రాకారం ఉంటుంది, అందుచేత మేము రాలేకపోయాం, కానీ ఈరోజు ఒక మనిషి వచ్చే అంత ప్రాకారం ఖాళీ గ్యాప్ ఏర్పడింది, అందుకునే మేము ఈ రోజున వచ్చాము. అసలు కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ టు ఫార్మ్ ద వే బిట్వీన్ ద బిగ్ వాల్స్ అని అడగగా, ఆ మాటలు విన్న యజమానుడు వెంటనే ఏడ్చుకుంటూ తన ప్రార్థన గదిలోనికి వెళ్ళిపోయి మోకరించి, దేవా నన్ను క్షమించు అని దొల్లి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఆ దినము వారు కొంచెం పని ఒత్తిడి ఎక్కువైందని చెప్పేసి వారు కుటుంబారాధన చేసుకోకుండా పడుకుని పోయారు. చాలామంది ఏమనుకుంటారంటే, కుటుంబారాధన అంత అవసరమే అండి, కుటుంబారాధన అంత అవసరమని అంటే, కుటుంబారాధన అవసరమే భక్తి జీవితంలో. ఉదయము లేవగానే రాత్రి పడకల మీద పడుకోక మునుపు మనము కుటుంబముగా కూడి ఆయనను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, వారి భక్తి జీవితంలో అనుదినము వారు క్రమముగా ప్రార్థన చేసుకుంటూ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్క దినము చిన్న పొరపాటు వల్ల అలసిపోయామనే చెప్పేసి వారు కుటుంబారాధన చేసుకోలేకపోయారు. అందుచేత వారి గృహములోనికి దుష్టుడు అపవాది జొర్చుటకు మార్గము వాడు ఏర్పాటు చేసుకోలేదు. మన కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు రానక మనమే మార్గాలు తెరుస్తున్నాం వాడికి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారండి కుటుంబంలో సమస్యలండి, ఇబ్బందులండి అని అయ్యగారికి చెప్తాం, కానీ అది మనము చేసిన తప్పిదం వల్ల వచ్చిందని మనం గుర్తించం. ఇశ్రాయేలీల దేశంలో యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఎందుకనంటే చూద్దాం. అదే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో చివరి లైన్లో, దాని పైన లైను 6వ అధ్యాయము చివరి, ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడ్డాయి? శత్రువు చేత దాని గుమ్మములు ఎందుకు అగ్ని చేత కాల్చివేయబడ్డాయని ఆలోచిస్తే, పితరులు చేసిన పాపముల ప్రతిఫలముగా, వారు చేసిన అవిధేయత ప్రతిఫలముగా, వారు తప్పులు చేసి పాపము చేసి వారి బ్రతుకును చెల్లబుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వారు చేసిన పాపములను మనలను విడిచిపెట్టకుండా మన ఒడిలో పడుతున్నాయి. పితరుల దోషములు 7 తరముల వరకు మన ఒడిలో పడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెహెమ్యా యెరూషలేము పట్టణము గురించి యోగక్షేమమును తెలుసుకున్న తరువాత నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, అయ్యో పితరుల సమాధులు కలిగిన దేశము, పట్టణము ఎలాగూ శత్రువు చేత దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయి, దాని ప్రాకారములు కూల్చివేయబడ్డాయని భారము కలిగి, వేదన కలిగి, దుఃఖము కలిగి నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, వారి పితరులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపములను నెహెమ్యా భుజము మీద వేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లోకములో పాపములో శాపములో కొట్టుమెట్టు ఆడుతున్న ప్రజలు దేవుని సన్నిధిలోనికి రావటం లేదంటే గల కారణం వారు కాదు, మనమే. ఎందుకనంటే ఆయన మనల్ని రక్షించింది మన స్వచిత్తము జరిగించుకున్నటకు కాదు, మన స్వకీయను అనుభవించడానికి కాదు. మనమును దేవుని చేత రక్షించబడినది ఈ లోకములో పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్న ప్రజలను ఆ కాడి నుండి విడిపించుట కొరకు దేవుడు మనల్ని రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయనకు మందిరములుగా కట్టబడిన మనము, అమర్చబడిన మనము, మన జీవితంలో ప్రాధాన్యముగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఇతరుల పాప ప్రక్షాళన కొరకు మనము వారి కొరకు ప్రాణార్పణముగా పోయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది వాక్యం వినడానికి వస్తారు కానీ ప్రార్థన చేయడానికి తక్కువ వస్తారు. వాక్యం అయితే మాటలు చెప్తారు కాబట్టి వినబుద్ధి అవుతుందండి, ప్రార్థన ఏమి ఉంటుందండి, ఏడుస్తారు, గోల పెడతారు. మాట్లాడితే ప్రార్థన చేయండి, పడుకోకుండా ప్రార్థన చేయండి అంటారు. నొస ఎవరు పెడతారండి. అందుకని చాలామంది ప్రార్థనలకు రారు. రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అంతేకాకుండా ప్రార్థన మన చుట్టూ ప్రాకారముగా నిలుస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. ఆ ప్రాకారము కూలిపోవడానికి గల కారణం ఏమిటంటే, యాజక సేవ జరిగిస్తున్న లేవీలు కూడా ఆ పట్టణము గురించి బాధ్యతను తీసుకోవటం మానివేశారు. ఈ మందిరము ఈ ఉల్లంపర్రు గ్రామంలో కట్టబడింది ఎందుకోసమంటే, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మేల్కొల్పు చేయుట కొరకు. అంతేకాకుండా మనము మేల్కొల్పులో మేలుకుంటూ అనేక మంది జీవితాన్ని మేల్కొల్పుట కొరకు దేవుడు ఈ గ్రామములో ఈ మందిరాన్ని నిర్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలనాడు ఎలాగునైతే నెహెమ్యాను కూలిపోయిన ప్రాకారములను తిరిగి కట్టుట కొరకు, దాని గుమ్మములను తిరిగి అమర్చుట కొరకు నెహెమ్యా నిలబెట్టాడో, ఈ గ్రామములో ఇబ్బందులైన, సమస్యలైన, ఇరుకులైన, శోధనలైన వాటన్నిటి వైపు చూడకుండా గురి యొద్దకే యేసయ్య వైపు చూచుతూ సేవను జరిగిస్తున్న దేవుని సేవకులను ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గోస్ టు ద ప్రేయర్. మనము మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వవలసింది తిండి కొరకు కాదు, మంచి బట్టలు కొనుక్కోవడానికి కాదు, లగ్జూరియస్ లైఫ్ను అనుభవించడానికి కాదు. మనము జీవితంలో మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనము ప్రార్థించకపోతే మనము జీవించలేం. నెహెమ్యా ఆయన చేయలేదు పాపం, ఆయన చేయలేదు తప్పు, అయినా సరే కూల్చివేయబడిన ప్రాకారము తిరిగి మళ్ళీ కట్టించబడాలని, కాల్చివేయబడిన గుమ్మము తిరిగి అమర్చబడాలని భారము కలిగి, బాధ్యత కలిగి, ఆత్మావేశములో నెహెమ్యా పితరులు చేసిన పాపములను తన భుజం మీద వేసుకుని దేవుని సన్నిధిలో ఆయన ఎదుట కన్నీటి రోదన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాజక సేవ చేస్తున్న యాజకులైన లేవీల భుజము మీద 2 రేకులు ఉంటాయి, బంగారపు రేకులు. ఈ భుజం మీద ఒకటి, ఈ భుజం మీద ఒకటి. అవి ఎందుకంటే ఇశ్రాయేలీల గోత్రములో 12 గోత్రాల్లో ఇక్కడ 6 గోత్రాల పేర్లు ఉంటాయి. ఈ భుజం మీద 6 గోత్రాల పేర్లు ఉంటాయి. అవి ఎందుకంటే వారి భారమును మోయుటకు దేవుడు యాజకులకు ఇచ్చిన బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగుననే నెహెమ్యా యెరూషలేము పట్టణమున కొరకు, వాస్తవానికి నెహెమ్యాకి యెరూషలేము పట్టణం గోడ కూలిపోతే ఆయనకెందుకు, కాల్చివేయబడితే ఆయనకెందుకు గుమ్మాలు? ఆయన అర్థహశస్త రాజు దగ్గర గిన్నె అందిస్తుకుంటున్నాడు, రాజు కోటలో ఉంటున్నాడు, ఆయనకి కొదవేమిటి? మనము చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నాం, మనము చక్కగా బ్రతుకుతున్నాం, కుటుంబంలో కొరతలు లేమి లేకుండా సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. మనకి ఇతరుల గురించి, పక్కవారి గురించి, పక్కలు ఎలాగైపోతే మనకెందుకు అని సోయ లేకుండా మనం బ్రతకకూడదు. కాలుకు దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మా అంటాం. కాలుకే కదా దెబ్బ తగిలిందని ఎవరైనా వదిలేస్తారా? ఎందుకు? అది కూడా మన దేహంలో ఒక అవయవం కనుక, అది కూడా మనకి అటాచ్ అయ్యింది కనుక, అది మనది కనుక మనం ఏం చేస్తాం? వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం. అలాగుననే దేవుని సన్నిధిలో మందిరములుగా నిర్మించబడిన మనమందరము కూడా నశించిపోవచ్చున్న వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఈ ఉజ్జీవ ఉపవాస కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అంటే, మన భక్తి జీవితాన్ని తిరిగి మేల్కొల్పు కలిగించుట కొరకు.
కూలిపోయిన ప్రాకారంలో తిరుగు కట్టబడిన కొరకు, శత్రువేయుచున్న అగ్ని బాణముల చేత కాల్చి వేయబడిన గుమ్మములు తిరిగి నిర్మించిన కొరకు, తిరిగి ప్రతిష్ఠించుట కొరకు దేవుడు తన సేవకులను ప్రేరేపించి ఈ కూడికలను ఏర్పాటు చేశారు. అందును బట్టి వచ్చిన మీరందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, అయ్యా మా పితరులు చేసిన పాపములను నేను ఒప్పుకుంటున్నాను, వారి పాపముల చేత ఈ పట్టణములను నాశనము చేయకండి, శత్రువు చేతికి అప్పగించకండి అయ్యా. నేను తిరిగి దీని ప్రాకారములను కడతాను, నేను తిరిగి దీని గుమ్మములను నిర్మిస్తాను, నాకు సహాయము చేయండి, నన్ను బలపరచండి. శత్రువుల బారి నుండి ఈ దేశమును విడిపించండి. వారి పాపముల వలన ఈ పట్టణానికి శాపము రాకూడదు, ఈ పట్టణానికి నష్టము కలగకూడదు. కొంతమందికి దేవుడు ఆశీర్వదించి పిల్లలను అనుగ్రహిస్తాడు. కొంతమంది ఆరోగ్యంగా కొంతమంది పుడతారు, కొంతమందికి ఏమో అనారోగ్యంతో పుడతారు. సకల అవయవములు కలిగి కొంతమంది పుడతారు, కొంతమంది అవయవాలు లేకుండా పుడతారు. అది వారి తప్పు కాదు, అది వారి తప్పు కాదు. మన పితరులు చేసిన పాపములు, దోషములు మన బిడ్డల జీవితములో దీవెన, ఆశీర్వాదము, సంతోషము లేకుండా చేస్తాయి, దుఃఖమును అనుభవించినట్లుగా చేస్తాయి. అందుకనే దేవుడు అంటాడు, ఊరి వెలుపల ఉన్న గాడిదను దాని కట్లు విప్పి నా యొద్దకు తీసుకుని రండి. ఎందుకు కట్లు విప్పబడ్డాయి? అది స్వతంత్రుగా ఉన్నట్లుగా, దానికి స్వేచ్ఛ కలిగినట్లుగా. దాస్యపు కాడి చేత, లోకములో పాపపు కట్లు చేత బంధించబడి ఉన్న మనము ఈ ఉజ్జీవ ఉపవాసపు కూడికల ద్వారా విడిపించబడుదుముగాక. దేవుడు ప్రతి దాస్యపు కాడి విర్రగొట్టునుగాక, మనల్ని స్వతంత్రులుగా చేయునుగాక. అందుకనే దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది. దేవుని వాక్యము సర్వసత్యములోనికి నడిపిస్తుంది. స్వతంత్రత మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఏది సర్వసత్యం అంటే సజీవమైన దేవుని వాక్యములోనికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా చేస్తున్న పని ఏమిటంటే, పితరులు చేసిన పాపములను వారి పక్షముగా వారు లేకపోయినప్పటికీ నెహెమ్యా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుతూ ఒప్పుకుంటున్నాడు. మనము కూడా మన ఇరుగు పొరుగు వారు శ్రమలు అనుభవిస్తున్నారు అనుకోండి, దేవా వారి పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారి పితరుల దోషములు కానీ, వారి పాపములు కానీ వారిని వేలనీయకుండా వారిని క్షమించండి, వారిని స్వతంత్రులుగా చేయండి. మనము వారి కొరకు అడ్డుపడి మనము ప్రార్థన చేయగలిగితే మరణములోనికి పోవలసిన ప్రజలను దేవుడు జీవములోనికి దాటింపజేస్తాడు. చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులోనికి నడిపిస్తాడు. ఎలాగునైతే మరణ ఛాయలో కూర్చున్న వారి మీద వెలుగు ఉదయించినట్లుగా మనము వారి పక్షమున్న ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతా స్తుతులు మానకుండా విజ్ఞాపనలు చేస్తే దేవుడు మన ప్రార్థనను పరలోకమందు ఆశీర్వదించిన నా యేసయ్య మన ప్రార్థన ధూపాన్ని ఎంపైన సువాసనగా ఆగ్రమించి దేవుడు ప్రార్థనకు ఖచ్చితముగా దేవుడు ప్రతిఫలాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకపోతే ఆ ప్రతిఫలం వచ్చే లోపు మనము అడ్డదారులు తొక్కామనుకోండి, ఆ ప్రతిఫలాన్ని అపవాది ఎత్తుకుపోతాడు. దానియేలు ప్రార్థన చేయగా దూత దేవుని దగ్గర నుంచి వర్తమానం పట్టుకొస్తుంటే కొంచెం ఆలస్యమైందని చెప్పేసి దానియేలు దూతను
అడిగితే దూత చెప్పిన పని ఏమిటంటే, ఆకాశ మండలమందు దురాత్మ నీకు ఎంత కావాలంటే అంత, గుమ్మమునకు ఏవి పడితే అవి సమృద్ధిగా నీవు పట్టుకెళ్ళి ఆ కార్యమును కడముట్టించి రాని రాజు సంతకము పెట్టి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మందిరములుగా పిలువబడుతున్న మన జీవితంలో, మన భక్తి జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు ఏమి కొరత వచ్చినా, ఏమి ఇబ్బందులు వచ్చినా, ఏమి లేమి కలిగినా, సమృద్ధి లేకపోయినా మనము ఇతరుల వైపు, మనుష్యుల వైపు చేతులు చాపకుండా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసయ్య తట్టు మన చేతులు ఎత్తి ప్రార్థనలు చేసి, ఉపవాసముతో, దుఃఖముతో, యాచనలు చేసి, విజ్ఞాపనలు చేసి, ఆయన ఎదుట పాప ప్రక్షాళమైన ప్రార్థన జీవితాన్ని కలిగి మనము ప్రార్థన చేస్తాము. అప్పుడు నా దేవుడు మనము అడుగున వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు నా దేవుడు తన ఆకాశపు వాకిటలను తెరిచి సకలమును సర్వ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సీయోనుల నుండి విశేషమైన కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మన జీవితంలో కలిగి ఉండవలసింది ఏమిటంటే, పాప సంబద్ధమైన ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. రెండవదిగా ఎందుకు ఉండాలంటే, తప్పు చేసి మనము కప్పుకున్నాం అనుకోండి, మనము ఆయన సింహాసనం ఎదుట ఎలాగునైతే మనము నిలిచి ఉంటున్నామో, మనము చేసిన పాపములు, కప్పుకుచ్చుకున్న పాపములు మనకంటే ముందు వెళ్ళి అక్కడ సాక్ష్యం ఇస్తాయి. వాని క్రియలు వాని వెంట వచ్చునంటే ఏమిటి? మనం చేసే ప్రతి పని ఆయన సింహాసనం ఎదుట సాక్ష్యం ఇస్తుంది. గనుక మనము కప్పుకునేవారిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కనికరించబడతాం, వాటి విడిచిపెట్టగలుగుతాం. అందుకనే మన జీవితంలో పాప ప్రక్షాళన ఒప్పుకోలు ప్రార్థన ఉండాలి. రెండవదిగా ఉపవాసముతో కన్నీటి ప్రార్థన జీవితం ఉండాలి. మూడవదిగా విజ్ఞాపన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో సర్వమును దేవుడు మన ఎడల సమృద్ధిగా సఫలపరిచి దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. అందరూ ఎవరి స్థలాల్లో వారు ఒక్కసారి మోకరిద్దాం. బైబిల్ మూసేయండి, అందరూ మోకరిద్దాం. కండ్లు మూసుకుని ఆకాశం వైపున్న దేవుని తట్టు రెండు చేతులు పైకెత్తి వెంటనే ఫాస్ట్గా మోకరించి, ఆరోగ్యము, అవకాశము, శక్తి ఉన్నవారందరూ మోకరించి ఒకవేళ అనారోగ్యం ఉందనుకోండి, ఈరోజు నీవు మోకరిస్తే నా దేవుడు నీ అనారోగ్యాన్ని కొట్టివేస్తాడు, స్వస్థపరుస్తాడు. మోకరించి రెండు చేతులు పైకెత్తి కండ్లు మూసుకుని ఎలాగునైతే నెహెమియా ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు, ఎలాగునైతే నెహెమియా ఆ మాటలు వినగానే ఉపవాసముతో దుఃఖముండి ఆయన ఎదుట ప్రార్థన చేశాడు. ఇదిగో నీ కుటుంబంలో ఉన్న సమస్యలను నీవు ఎవరెవరికో చెప్పకూడదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండు చేతులు పైకెత్తావు కదా, నా యేసయ్యకు చెప్పు. నీ సమస్య యేసయ్యకు చెప్పు, నీ ఇబ్బంది యేసయ్యకు చెప్పు. నీవు మనుషులకు చెప్పవద్దు. నీవు మనుషులకు చెప్తే నిన్ను హేళన చేస్తారు, తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తాడు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యెహోవా నీ కార్యములను, నీ సమస్యలను ఈ మధ్యాహ్న కాల సమయంలో చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం ద్వారా వాటిని తొలగించబోతున్నాడు, వాటిని విడిపించబోతున్నాడు, వాటిని కొట్టివేయబోతున్నాడు. స్వరమెత్తాలి. అందరూ బిగ్గరగా, ప్రతి ఒక్కరూ బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నా ఆధారము నీవే, నా ఆదరణ నీవే, నా ఆశ్రయపురము నీవే. స్వరమెత్తాలి. అమ్మా, తల్లి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, స్వరమెత్తాలి. This is the right time to fill with the grace of God.
ఇది దేవుని కృపచేత నింపబడే సమయం. ఇది ఎవరు అనాలోచనగా ఉండొద్దు, అశ్రద్ధ కలిగి ఉండొద్దు. ఇదిగో నా దేవుడు నీ కుటుంబాలలో ఆయన కార్యములు ఈ దినము నుండి ప్రారంభించబోతున్నాడు. ఈ క్షణము నుండి ఆయన కృప చేత మొదలు పెట్టబోతున్నాడు. ఆయన కృప నీ మీద కుమరించబోతున్నాడు. ఆయన శక్తి చేత నిన్ను నింపబోతున్నాడు. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. ప్రార్థనాత్మనివ్వండి, విజ్ఞాపనాత్మనివ్వండి. అయ్యా, పాప క్షమాపణార్థమైన ఒప్పుకోలు ప్రార్థనాత్మ దయచేయండి. అయ్యా, అసాధ్యమైన కార్యములు నా జీవితంలో సాధ్యపరచగలిగిన కృప దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చెప్పలు కొడుతూ, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దానము చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన ఇచ్చినావు. సింహాలను మోసి సర్వజనులారా చప్పట్లు కొడుతూ, సింహాసన ఇచ్చినావు, సింహాలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ
దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. అదిగో దేవుని కృప, అదిగో దేవుని అభిషేకము, అదిగో దేవుని ఆత్మ, అదిగో దేవుని కృప. పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. నీ దినములన్నీ ఎదుట ఎవ్వరూ నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసిన నా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు వాగ్దానము చేస్తున్నాడు. అసాధ్యమైన కార్యములు నా దేవుడు నీ ఎడల సాధ్యపరచునుగాక. చపలు కొడుతూ దేవుడు నామని మహిమపరుద్దాం. కొడు చపలు కొద్దిగా. నిశ్చయముగా కన్నీటితో కూడిన ఉపవాసపు ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. విజ్ఞాపనాత్మతో నింపునుగాక, పాప పక్షాలతో నింపునుగాక. అసాధ్యమైన కార్యములు సుసాధ్యము చేయగలిగిన దేవుని శక్తి చేత నింపబడుదుముగాక, నింపబడుదుముగాక. ఆయన కృప కలుగునుగాక, ఆయన కృప మన మీద దిగివచ్చునుగాక. సీయోనులోని విశేషమైన కృప యేసయ్య నామములో మన మీదకి కలుగునుగాక. అంత కృప దయచేస్తున్న దేవునికి రెండు చేతులు బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేత పట్టుకుని నీ కృపాసనమున చేరి ప్రార్థిస్తున్నాను. అయ్యా, మా ప్రియ బిడ్డలు వారి జీవితంలో ఏ పని చేసినా ఏమి చేసినా సఫలమైపోతున్నారు, అయ్యా విఫలమైపోతున్నారు నాయన. వారి జీవితంలో ఎప్పుడు చూసిన శ్రమలే, నిందలే, అవమానాలే, అవరోధాలు ఎత్తిపట్టి మాతో మాట్లాడిన దేవా, నిశ్చయముగా నెహెమియా చేసినటువంటి ప్రార్థన జీవితం ఈ మధ్యాహ్న కాల సమయంలో మా బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. విజ్ఞాపనాత్మ, కన్నీటితో రోధించగలిగిన ఉపవాసము, ప్రార్థన, పాప సంబంధమైన ఒప్పుకోలు ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి. తద్వారా రాజులలో నుండి కార్య సాధకము మొదలుపెట్టిన దేవా, మా బ్రతుకులలో, మా దినములలో నేటి నుంచి ఈ సమయము నుండి ఈ ఉజ్జీవ ఉపవాసము కూడికలలో మేము